జై శ్రీరామ్. భక్తులందరినీ రామేశ్వర మహాక్షేత్రం నుండి సాక్షాత్తు పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం నుండి ఆశీర్వదిస్తూ రామేశ్వర మహాక్షేత్రంలో రెండవ రోజు కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తయింది. భక్తుల గోత్రనామాలు సాక్షాత్తు రామేశ్వర స్వామివారి ఆలయంలో చదివి కాశీ నుండి తీసుకొచ్చినటువంటి గంగా జలాన్ని శిరస్సు మీద పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి రామేశ్వర స్వామివారి యొక్క స్వరూపులైనటువంటి పూజారులకు ఆ గంగాజలాన్ని అభిమంత్రించిన గంగాజలాన్ని భక్తుల గోత్రనామాలు చదివినటువంటి గంగాజలాన్ని వారి చేతికి అందించడం జరిగింది. వారు గర్భాలయంలో తీసుకుని వెళ్ళి సాక్షాత్తు రామేశ్వర జ్యోతిర్లింగానికి సీతారాములు ప్రతిష్ఠించినటువంటి సైకతలింగం, అటువంటి సైకతలింగానికి నమఃశంభవే చ మజోభవే చ నమఃశంకరాయ చ మయస్కరాయ చ నమఃశివాయ చ శివతరాయ చ అనేటటువంటి మహామంత్రాలు ఉచ్చరిస్తూ చక్కగా అభిషేకించారు. కాశీ గంగా అంటే ఎవరికైనా ఆనందమే. అంత దూరం నుంచి గంగాజలం తీసుకొని వచ్చాను అనేటప్పటికీ వాళ్ళు చాలా సంతోషించారు. ఏమండి, ఇటు మీరందరూ కూడా సంతోషిస్తున్నారు. గంగాజలం రామేశ్వర స్వామి వారి మీద అభిషేకించడం చేత రామేశ్వర స్వామి వారు సంతోషిస్తున్నారు. ఏమండి, ఇక అమ్మవారు సంతోషిస్తుంది. శివుడు సంతోషించేటప్పటికి అమ్మవారు సంతోషిస్తుంది. ఆది దంపతులు సంతోషించేటప్పటికి గణపతి, కుమారస్వామి, ప్రమథ గణాలు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, సరస్వతి, అయ్యప్ప స్వామి మొదలైన దేవతలందరూ కూడా సంతోషిస్తున్నారు. అంటే అది గంగమ్మ తల్లి మహిమ. గంగాజలం అంత గొప్పది కాబట్టి అందుకే మంగళవాయిద్యాలతో తీసుకొని రావాలి జాగ్రత్తగా. ఆ శిరస్సు మీద పెట్టుకొని మంగళవాయిద్యాలతో తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తారన్నమాట ఇక్కడ చాలామంది కూడా. కాబట్టి ఆ విధంగా 11 రోజులు పవిత్రమైన గంగాజలాన్ని భక్తుల గోత్రనామాలతో అభిషేకించాలి రామేశ్వర స్వామికి అంటే అది కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉండాలి. మనమందరం కూడా అంతటి పుణ్యఫలాన్ని సంపాదించాం. ఎలా? కాశీ విశ్వనాథుడిని అభిషేకించాం నెలలు. శ్రావణ మాసం 9 రోజులు, శరన్నవరాత్రులు 9 రోజులు, కార్తీక మాసం 9 రోజులు, శివరాత్రి, ఉగాది. ఇప్పుడు శివరాత్రి ఉగాదికి సైకతలింగాంతో అభిషేకం. ఇక్కడ రామేశ్వరంలో 11 రోజులు అభిషేక పూజలు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ఇసుక తీసుకుంటాను నేను. కొంత గంగాజలాన్ని సముద్రంలో కలిపి ఇసుక తీసుకొని మళ్ళీ శివరాత్రికి కాశీకి వెళ్ళి లింగోద్భవ సమయంలో రామేశ్వరం నుండి తీసుకొచ్చినటువంటి ఇసుకతో శివలింగం చేసి భక్తుల గోత్రనామాలు కాశీలో చదివి ఆ సైకతలింగానికి అభిషేకం చేస్తాను లింగోద్భవ సమయంలో. మరియు విశ్వనాథుడికి కూడా అనుబంధం ఇంకా పెంచుకోవాలి. 25 సంవత్సరాల నుంచి విశ్వనాథ లింగాన్ని భక్తుల గోత్రాలతో అభిషేకించడం చేత స్వామిని శివరాత్రి రోజు కూడా విశ్వనాథ లింగాన్ని అభిషేకించగలుగుతున్నారు భక్తుల గోత్రాలతో. అది ఆ స్వామివారి అనుగ్రహం అనుకోండి, కృపా కటాక్షం. అది భోళా శంకరుడు కదా, సులభ ప్రసన్నుడు స్వామివారి పేరు. తొందరగా అనుగ్రహించేస్తారు స్వామివారు. కాబట్టి ఈ విధంగా సైకతలింగానికి అభిషేకం చేస్తాను కాశీలో శివరాత్రి రోజు అని భక్తులకు అందరికీ కూడా తెలియజేస్తూ 2వ రోజు కార్యక్రమాలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకము మరియు పర్వతవర్ధిని అమ్మవారికి కుంకుమార్చన చాలా చక్కగా పూర్తయింది. ఏదో మామూలుగా నీళ్లు పోసేయడం కాదు, ఆ జలాన్ని అభిమంత్రించి అభిషేకిస్తున్నాను స్వామివారికి. ఇక అమ్మవారికి అర్చించేటటువంటి కుంకుమ కూడా అనేక వేదమంత్రాలతో నేను నా కుమారుడు అభిమంత్రిస్తున్నాం. వేదమంత్రాలతో అభిమంత్రించి పూజ చేస్తున్నాం భక్తుల గోత్రాలతో. అప్పుడే భక్తులకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి, భక్తులు సంతోషిస్తారు. ఏమండి, మంచి ఫలితాలు కలిగితే మీరందరూ కూడా సంతోషిస్తారు కదా. ఇటు భగవంతుణ్ణి గంగాజలంతో అభిషేకిస్తున్నాను, వేదమంత్రాలతో సంతోషపరుస్తున్నాను, భక్తుల గోత్రాలు వినిపించి సంతోషపరుస్తున్నాను. ఇటు భగవంతుణ్ణి ఇటు భక్తులని ఇద్దరిని కూడా సంతోషపరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని భక్తులకు తెలియజేస్తూ చక్కగా వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందిస్తాము. శ్రద్ధగా వినగలరు. ఓం అగ్నిష్టమ ఇంద్రష్టమే సోమష్టమ ఇంద్రష్టమే సవితాచమ ఇంద్రష్టమే సరస్వతీచమ ఇంద్రష్టమే పూషాచమ ఇంద్రష్టమే బృహస్పతిష్టమ ఇంద్రష్టమే మిత్రష్టమ ఇంద్రష్టమే వరుణష్టమ ఇంద్రష్టమే త్వష్టాచమ ఇంద్రష్టమే ధాతాచమ ఇంద్రష్టమే విష్ణుష్టమ ఇంద్రష్టమే శ్వినౌచమ ఇంద్రష్టమే మరుతష్టమ ఇంద్రష్టమే విశ్వేచమే దేవా ఇంద్రష్టమే పృథివీచమ ఇంద్రష్టమే అంతరిక్షంచమ ఇంద్రష్టమే ద్యౌశ్చమ ఇంద్రష్టమే
दिशश्च म इंद्रश्च मे मूर्धा च म इंद्रश्च मे प्रजापतिश्च म इंद्रश्च मे शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये प्रतिष्ठति। रामेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु। पर्वतवर्धिनी माता प्रसाद सिद्धिरस्तु। गंगा माता प्रसाद सिद्धिरस्तु అని సాక్షాత్తు రామేశ్వర స్వామి వారి ఆలయం నుండి పర్వతవర్ధిని అమ్మవారి సన్నిధి నుండి ఒకసారి అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఇదిగోండి ఇదే పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం. పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఇక్కడ ఇటువంటి శక్తివంతమైనటువంటి సన్నిధి నుండి ఆశీర్వచనాన్ని అందుకున్న మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లుతారు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమం చేయించుకుంటున్న మీరందరూ కూడా ధన్యులు అని మరీ తెలియజేస్తూ మీ మనస్సులను రామేశ్వర జ్యోతిర్లింగం మీద లగ్నం చేసి ఉంచండి. మీరు కూడా రామేశ్వరం వచ్చి స్వామివారిని సేవించిన ఫలితాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇప్పుడు రామేశ్వరంలో పూజలు చేయించుకోలేకపోయిన వాళ్ళు మళ్ళీ తర్వాత జరిగేటటువంటి పుణ్యక్షేత్రాలలో పూజలు జరిపించుకుంటారు. వాళ్ళకి తెలియాలి ఎంత విశేషంగా పూజలు చేస్తున్నారు గురువుగారు అనేటటువంటి విషయం తెలిస్తే తప్పకుండా చేయించుకుంటారు. ఏమండి ఎంత స్వల్ప దక్షిణ కదా, 516, 1116 చాలా స్వల్ప దక్షిణలకే ఇంతటి విశేషమైన కార్యక్రమాలు పరమేశ్వరుడు చేయిస్తున్నాడు కదా. ఇది స్వామివారి అనుగ్రహంతో వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలు కదా ఇవి. తర్వాత జరిగేటటువంటి పూజలు ఏమిటంటే గాణగాపూర్ దత్తక్షేత్రం. గాణగాపూర్ నృసింహ సరస్వతి స్వామివారు 40 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహామహిమాన్వితమైన దత్తక్షేత్రం గాణగాపూర్ అండి. ఆ గాణగాపూర్లో భక్తుల గోత్రనామాలతో ఔదుంబర వృక్షానికి పూజ మరియు గురుచరిత్ర పారాయణ, నృసింహ సరస్వతి స్వామివారి నిర్గుణ పాదుకలకు పూజలు మరియు కల్లేశ్వర స్వామివారు అద్భుతం 40 సంవత్సరాలు నృసింహ సరస్వతి స్వామివారు అభిషేకించినటువంటి శివలింగము కల్లేశ్వర స్వామివారు. ఆ కల్లేశ్వర స్వామివారికి అభిషేక పూజలు చేయటం జరుగుతోంది అని భక్తులకు దత్తుండి ఒకసారి ధ్యానం చేయిద్దామన్న భావనతో తర్వాత జరగబోయే పూజల్ని వివరంగా తెలియజేయడం జరుగుతోంది అని భక్తులకు తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. రేపు చక్కగా భక్తుల గోత్రనామాలతో రామనాథ స్వామికి అభిషేకం చేసి అమ్మవారి కుంకుమార్చన చేసి అనేక అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ చక్కని ఆశీర్వచనాన్ని పర్వతవర్ధిని అమ్మవారి సన్నిధి నుండి ఆశీర్వదిస్తాను అని ఆశీర్వచనాన్ని అందిస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.